ఆనాటిలోనే మరి బీసీలకు ఒక పక్క రాజకీయంగా ఒక పక్క విద్యాపరంగా బంగారు పునాదులు వేస్తే ఆ పునాదుల పైన మరి అభివృద్ధి అనే గోపురాన్ని కట్టారు మన చంద్రబాబు నాయుడు గారు, మన బీసీల పక్షపాతి చంద్రన్న అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాటికే అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక ఎన్నికలు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాటికే రిజర్వేషన్లు కల్పించడం, మరి అదే విధంగా ఆ బీసీలకు రిజర్వేషన్ పెంచింది మనమే, బీసీలకు రిజర్వేషన్ అమలు పరిచింది మనమే, బీసీలకు మళ్ళీ ఈరోజు రిజర్వేషన్ ఇస్తున్నది కూడా మనమే అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది కూడా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. బీసీలకు అవకాశం ఇవ్వటం, ప్రాతినిధ్యం కల్పించడం, రాజకీయ సాధికారత కృషి చేయడమే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మరి లోకల్ బాడీ ఎన్నికల్లో మరి 34%తో మనము లోకల్ బాడీ గ్రామీణ స్థాయి ఎలక్షన్లకు వెళ్తున్నామన్న విషయాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ లో తీర్మానం కావడం ఒక బీసీ మంత్రిగా, ఒక బీసీ బిడ్డగా నాకు చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష.